హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ప్యాంట్ కటింగ్ నేర్చుకున్నాం కదండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కింద పార్ట్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా లోపల వైపు క్లాత్ తిప్పుకోవాలి. లోపల బయట చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా క్లాత్ తిప్పుకొని ముందుగా కిస్తా తీసుకొని ఇలా గట్టి పట్టి వచ్చింది కాబట్టి ఒక మడత వేసుకొని కుట్టుకుందాం. మళ్ళీ చిన్న మడత వేసుకొని దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. చివరన ఇలా అంచు వచ్చింది కాబట్టి నేను ఒకసారి మడత పెట్టాను. అంచు రాకపోతే మాత్రం మళ్ళీ ఇంకొక మడత వేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి స్టిచ్ అనేది. అలాగే రెండో వైపు కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ముందుగా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మళ్ళీ మడుచుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ సన్నగా మడుచుకొని ఇంకో కుట్టు వేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసుకొని కింద కాలు వైపు తీసుకుందాం. కాలు వైపు లోపల వైపు ఉండేలా తీసుకొని కాలు కుట్టుకోవాలి. ఇప్పుడు అంచు సన్నంగా కుట్టుకోండి. ఒకవైపు ఎక్కువ ఖర్చు పెట్టి కుట్టుకోకూడదు. సన్నంగా ఖర్చు పెట్టుకొని ఇలా సన్నంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కటింగ్ చేసుకున్నప్పుడు మనం స్టిఫ్గా ఉండటం కోసం ఇలా ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీస్ని లోపల పెట్టుకొని ఇలా మడుచుకొని అక్కడ మనం డాట్ పెట్టుకున్నామంటే డాట్ వరకు మడుచుకొని ఇప్పుడు ఒక స్టిచ్ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్ పైన స్టిచ్ పడేలా వేసుకోండి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు తిరగదిప్పుకొని మంచి వైపుకి వేసుకొని ఆ చివర కూడా ఇంకో స్టిచ్ వేసుకుందాం. స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోండి, వంకర రాకూడదు. వంకర వస్తే బాగుండదు. ఇప్పుడు స్టిఫ్గా ఉండటం కోసం చిన్న డిజైన్ చేసుకుందాం. ఈ కాల్కి ఇలా క్రాస్గా తీసుకొని ఒక కుట్టు వేసుకుంటే డిజైన్ అనేది వచ్చేస్తుంది. క్లాత్ని అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మిషన్ అనేది స్లోగా తీసుకొని
ఇలా క్రాస్గా వేసుకుంటే ఓ డిజైన్ అనేది ఇలా వస్తుంది. కాలు స్టిఫ్గా ఉంటుంది. అప్పుడు చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా డిజైన్ చేసుకోవడం రాకపోతే ఇంకొక కుట్టు పైన కింద వేసేసుకోండి. ఓ 4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రెండో కాలు కూడా తీసుకొని ఇలా సన్నంగా కింద వైపు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ డాట్ చూపించాను కదా, ఆ డాట్ దగ్గర నుంచి కింద క్లాత్ మడుచుకొని ఇప్పుడు ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసుకుందాం. ఆ డాట్ ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ వరకే మడుచుకోండి, లేకపోతే కాలు పొడవు అనేది పొట్టిగా అయిపోతుంది. ఇలా చివరి వరకు కుట్టేసేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. మళ్ళీ మంచి వైపు తిప్పుకొని చివరన ఒక కుట్టు వేసుకుందాం. ఇలా 2 కుట్లు వేసేసుకున్న తర్వాత ఇందాకలాగా డిజైన్ చేసుకున్నాం కదా, అలా డిజైన్ చేసేసుకోవాలి. దీనికి కూడాను ఆ కింద కుట్టుకి పైన కుట్టుకి టచ్ అవ్వకుండా వేసుకోండి. టచ్ అయితే బాగుండదు. ఇలా స్లోగా కుట్టుకుంటూ ఇలా క్రాస్గా వేసుకొని క్లాత్ తిప్పుకునే విధానంలోనే ఉంటుందండి ఈ డిజైన్ అనేది. అలాగే కింద పార్ట్ అయిపోయింది కదా, పైన పార్టు నడుముకి చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తిరగదిప్పుకొని లోపల వైపు తీసుకోవాలి క్లాత్ అనేది. ఇలా 2 ముక్కలు వచ్చాయి కదా, 2 ముక్కలు ఈ 2 ఇలా కలుపుకొని ఇప్పుడు సన్నంగా మడుచుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ లాక్కొని వేసుకోండి కుట్టు అనేది. ఇలా ఎడ్జ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు తిరగదిప్పుకొని ఖర్చు పక్కకు పెట్టేసుకొని ఇంకో కుట్టు వేసుకుందాం. ఖర్చు అనేది పైకి లేకుండా ఉండటం కోసం ఈ 2 స్టిచ్ వేసుకోవాలి. అలాగే జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకోవైపు అది బొందు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, గుర్తు కోసం నేను అలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నంగా కుట్టుకుందాం. చివరి వరకు సన్నంగా అంచేలా కుట్టుకోవాలి. అలాగే ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని డాట్ పెట్టుకున్న దగ్గర ఆ డాట్ పెట్టుకున్నాం, కుట్టు లోపలికి వెళ్ళిపోతుందని నేను అందుకని మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు రెండో పార్ట్ కూడా ఇలా అంచు సన్నంగా కుట్టుకోవాలి. ఎక్కువ ఖర్చులు పెట్టి కుట్టుకోవద్దు, సన్నగానే పెట్టుకొని కుట్టుకోండి, లేకపోతే క్లాత్ అనేది మీరు జాయింట్ చేసినప్పుడు తక్కువ వచ్చేస్తుంది. అందుకని సన్నగా వేసుకొని కుట్టుకోండి. ఈ 2 జాయింట్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు పైన బొందు కోసం పట్టి మడత పెడుతున్నాను. ఇలా మనం డాట్ పెట్టుకున్న కాడి నుంచి ఇలా సన్నంగా మడుచుకొని
ఎక్కడ వరకు అయితే డాట్ పెట్టుకున్నామో అక్కడ వరకు స్టార్ట్ చేసుకొని ఇలా వేసుకోండి. చివరి వరకు ఒక కుట్టు వేసుకోండి. లాస్ట్లో కొంచెం రఫ్ లాక్కోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు చివరన జాయిన్ చేసుకోవాలి. బొందు ఎక్కించుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంచేసుకొని అక్కడ కొంచెం రఫ్ లాక్కొని జాయిన్ చేసేసుకోండి. అలాగే రెండో స్టిచ్ కూడా వేసుకోండి. మళ్ళీ కొద్దిగా రఫ్ లాక్కొని మళ్ళీ చివరి వరకు స్టిచ్ చేసేసుకోండి. అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు ఈ రెండు కుట్లు కలుపుకొని ఈ చివరన ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇటువైపును కూడా ఇంకో మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది మర్చిపోవద్దండి, గుర్తుపెట్టుకొని మార్కింగ్ చేసుకోండి, లేకపోతే కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. ఇప్పుడు అలాగే కింద పార్ట్ని ఇందాక జాయింట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని తీసుకొని ఇలా పిస్తాలు రెండు కలుపుకోవాలి. ఈ రెండు కుట్లు సమానంగా పెట్టుకోండి, పైన పార్టు కింద పార్టు కూడాను. ఇప్పుడు పాదం కింద పెట్టుకోండి. సూది దించేసుకొని లోపల వైపునే వేసుకోవాలండి. పైన పార్టు కింద పార్టు కూడా లోపలనే ఉండేలాగా వేసుకోవాలి. మంచి వైపు లోపలికి ఉండాలి, లోపల వైపు బయటకు ఉండాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుందాం సన్నంగా. ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక 5-6 ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇందాక మనం స్టార్టింగ్లో డాట్ పెట్టుకున్నాం కదా, కటింగ్ చేసినప్పుడు ఈ డాట్ పెట్టుకున్నాం. అలాగే ఇందాక ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండు కలుపుకోవాలి. రెండు కలుపుకొని సమానంగా పెట్టుకొని ఎక్కువ వచ్చిన దాన్ని ఇలా కుచ్చిపెట్టేసుకోండి. ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మళ్ళీ ఇలా ఒక కుచ్చు పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రెండు సమానంగా పట్టుకొని సరిపోయిందా లేదని చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మళ్ళీ ఒక కుచ్చు పెట్టుకుందాం. ఇప్పుడు సరిపోయింది కదండి. ఇప్పుడు ఆ డాట్ పెట్టుకున్న వరకు స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొంచెం ముందుకు వేసుకొని కుట్టు దగ్గరికి వచ్చేసరికి ఆపేసుకోవాలి. ఈ కుట్టు దానికి ఉన్న కుట్టు రెండు కుట్లు మళ్ళీ కలుపుకొని ఇంకొంచెం ముందుకు కుట్టుకొని
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అక్కడ కూర్చోపెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులుగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం పెట్టేసుకోవాలి. కొత్తగా కుట్టుకునే వారి కోసం ఈ కుచ్చు పెట్టుకోవడం కొంచెం అర్థమవుదండి. మళ్ళీ వీడియో అనేది వెనక్కి రివర్స్ చేసుకొని జాగ్రత్తగా చూసుకొని అర్థం చేసుకొని కుట్టుకోండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఒకసారిగా చూడగానే ఏమీ అర్థమవుదండి కొత్త వారికి. అందుకని మళ్ళీ వీడియో రివర్స్ చేసుకొని అర్థం చేసుకొని కుచ్చు అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఆ 2 కుట్లు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కుచ్చు పెట్టేసుకోండి. ఆ కుట్లు 2 అనేది సమానంగా ఉండాలండి, కింద కుట్టు పైన కుట్టు కూడాను. చూసారు కదా ఎలా సమానంగా వచ్చిందో నాకు. మళ్ళీ సూది దించుకొని ఇందాక మనం డాటు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని చిన్న చిన్న కుచ్చులుగా పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5-6 కుచ్చులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. కుచ్చులు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆ డాట్ వరకు కుట్టు వేసేసుకుందాం. ఈ కుచ్చు పెట్టుకునేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుందండి, కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కాదు. అందుకనే వీడియో రివర్స్ చేసుకొని జాగ్రత్తగా అర్థం చేసుకొని కుట్టుకుంటే ప్యాంట్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి వేసుకొని ఆఫ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, అది మొత్తం మళ్ళీ కుచ్చు పెట్టుకోవాలి. మార్కింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే కుర్చీలు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఇలా కంగారు పడకుండా మార్కింగ్ జాగ్రత్తగా చేసుకుంటే ప్యాంట్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న స్టిచ్లు వేసుకొని కుట్టు వేసుకున్న వరకు మిడిల్ వరకు ఆఫ్ చేసుకొని ఇప్పుడు అయిపోయింది కదా, పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాంట్ చుట్టూరు కుచ్చు పెట్టేసుకోవడం అయిపోయింది. ఇలా కింద బాటం పైన బాటం కూడా కుట్టు అనేది ఇలా కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా వచ్చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఫ్యాంట్ అనేది. ఇప్పుడు ఆ ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసేసుకుందాం. ఖర్చు అనేది పైకి పెట్టేసుకొని కరెక్ట్గా నీట్గా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుందాం ఎడ్జ్ మీద.
గట్టిగా ఉండటం కోసం ఈ కుట్టు రెండో కుట్టు అనేది వేసుకోవాలి. చివరి వరకు మొత్తం రౌండ్ మొత్తం ఇలా కుట్టు వేసేసుకుందాం. లాస్ట్లో రఫ్ లాక్కొని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ముందుగా కింద ఒక కాలు తీసుకొని మన ఆది ప్యాంట్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కాలు లూజ్ కొలుచుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చివరికి అంటే ఒక కుట్టు వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ మార్కింగ్ అనేది అవసరం ఉండదు. కిందే కొంచెం వరకు మార్కింగ్ చేసుకొని కొలుచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ పిస్తా దగ్గరికి వచ్చే వరకు చివరికి వేసుకోండి. పిస్తాలు రెండు కరెక్ట్గా పట్టుకొని అక్కడ కొంచెం రఫ్ లాక్కొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. రెండు పార్ట్లు కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు ఆది ప్యాంట్ తీసుకొని ఇలా ఎంత మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ కొంచెం రఫ్ లాక్కోండి. ఇందాకైతే కాలు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా గుర్తుపెట్టుకొని కుట్టు వేసుకోండి. ఇలా కొలుచుకుంటూ కొంతవరకు వేసుకోండి. ఇప్పుడు చివరికంట క్రాస్గా వేసుకోండి. కుట్టు సరిపోతుంది. ఇప్పుడు పిస్తా వర్క్ వేసుకొని పిస్తా దగ్గర కొంచెం రఫ్ లాక్కోండి. పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని అక్కడ రఫ్ లాగేసుకోండి. ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ప్యాంట్కి ఒక 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ప్యాంట్ అనేది అయిపోయిందండి స్టిచ్చింగ్ మొత్తం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం. చూసారు కదా స్టిచ్చింగ్స్ ఎంత నీట్గా వచ్చాయో.
కాళ్ళ దగ్గర కొంచెం లాగి పట్టుకుంటే ముడతలు అనేది రాకుండా కొంచెం సాగదీసుకోండి. ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది. పిస్తా దగ్గర నుంచి పట్టుకొని కొంచెం లైట్గా లాగితే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంటే ఇలా సన్నంగా ఒక బొందు కుట్టేసుకోండి, సరిపోతుంది. మీకు కనుక క్లాత్ కనుక మిగిలిపోతే బయట నాడాలు దొరుకుతాయి కదా, నాడాలు తెచ్చుకొని వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా సన్నంగా బొందు కుట్టుకొని ఎక్కిచ్చేసుకుంటే ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈజీగా ప్యాంట్ కుట్టేసుకున్నాం కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.